ప్రభు బాలన సందర్భముగా మనము చాలాసార్లు వచనాలను మనము చూస్తూనే ఉంటాము. అందులో నుంచి 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుంచి 13 వచనాల వరకు, లేక 12 వచనాల వరకు మనం చూద్దాం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనం గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను 4 జీవుల చుట్టూ నిలబడి వారు సింహాసనం ఎదుట సాగిలపడి, ఆమెన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞత, స్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఆరాధన గురించిన కొన్ని తలంపులను మనము ఆలోచన చేద్దాము. ఇక్కడ 9వ వచనములో ఎవడునూ లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను అని రాయబడింది. ఈ సమూహము గురించి మనము 5వ వచనము నుంచి చూడవచ్చు. 12 గోత్రాల నుంచి ముద్రించబడిన వారు లేక లెక్కించబడిన వారు లిస్టు అక్కడ వ్రాయబడింది. 1,44,000 మందిని గురించి 5వ వచనంలో చెప్పబడింది. వీళ్ళు ఎవరంట? 9వ వచనంలో రాయబడింది. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చినారంట? ఆయా ప్రజలు, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి, ప్రపంచంలో ఉన్న అనేక మతాలు, అనేక కులాలు, ఆయా భాషలు అనేకంగా ఉన్నాయి. వారందరూ కూడా ఒక గొప్ప సమూహముగా ఉన్నట్లుగా మనం చూస్తాం. వీళ్ళందరూ కూడా ఆరాధించడానికి వచ్చినట్లుగా చూస్తాం. ఎవరిని ఆరాధించడానికి వాళ్ళు వచ్చారు? ఆరాధన ఎవరి కొరకు వాళ్ళు చేసే ఆరాధన అంటే, చూడండి 10వ వచనములో, సింహాసనాసీనుడైన దేవునికి గొర్రెపిల్లకు అన్న మాట ఉంది. ఎవరిని ఆరాధించడానికి వచ్చారు వాళ్ళు? ఆ గొప్ప సమూహము సింహాసనాసీనుడైన దేవునికి అని రాయబడింది. మీరు చూడండి, ఈ గొప్ప సమూహము ఆయా భాషలు మాట్లాడేవారు లేక ఆయా వంశాలలో ఉన్నవారు, ప్రజలలో ఉన్నవారు, వారందరూ కూడా ఆ లెక్కింపజాలని గొప్ప సమూహము ఎవరిని ఆరాధించడానికి వచ్చారు అని అంటే, మరి సింహాసనమందు ఆసీనుడైన వాడిని దేవునికి అని రాయబడింది. ఇక్కడ ఆ మాట చూడండి, మా దేవునికిని, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో వాళ్ళు ఆరాధించటానికి వచ్చి మహాశబ్దముతో దేవుణ్ణి ఆరాధించటానికి వచ్చారు. దేవుణ్ణి పూజించటానికి, దేవుణ్ణి మహిమపరచటానికి వారు వచ్చారు. ఎందుకు వారు దేవుణ్ణి మహిమపరచాలా? ఏ కారణాన్ని బట్టి వాళ్ళు, ఆ గొప్ప సమూహము తండ్రి అయిన దేవుణ్ణి మరి గొర్రెపిల్లకు ఆరాధించటానికి ఎందుకు వచ్చినారు? ఏ కారణాన్ని బట్టి అంటే, అక్కడే రాయబడింది చూడండి, మా రక్షణకై స్తోత్రము అన్నారు. ఈ గొప్ప జన సమూహానికి ఏం కలిగింది?
వారికి ఏం మేలు కలిగింది అని అంటే వాళ్ళకు రక్షణ జరిగింది, రక్షణ కార్యం వాళ్ళలో జరిగింది. చూడండి, అంటే వారు రక్షించబడిన వారు, ఆరాధించడానికి వచ్చిన వారు ఎవరు? తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వారు ఎవరు? గొప్ప శబ్దంతో స్తోత్రం చేయడానికి వచ్చిన వారు ఎవరు అని అంటే రక్షించబడిన వారు, గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వారు, యేసుక్రీస్తు యొక్క రక్తములో తమ వస్త్రములను తెలుపు చేసుకున్నవారు. ఆ మాట చూడండి, 14వ వచనం, 7:14 ఆ మాట ఉంటుంది. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నవారు. యేసుక్రీస్తు రక్తములో పాపక్షమాపణ పొంది విమోచించబడిన వారు, పాపముల నుండి విడుదల పొందినవారు, రక్షణ పొందినవారు, వారు సింహాసనాసీనుడైన దేవునికి గొప్ప శబ్దముతో వారు స్తోత్రములు చెల్లిస్తున్నట్టుగా మరి మనము చూస్తాము. ప్రియులారా, మీరు గమనించండి, వారు దేవుని సన్నిధికి వచ్చారు, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. ఏ కారణాన్ని బట్టి వాళ్ళు ఆరాధిస్తున్నారు అని అంటే రక్షణను బట్టి. ఇది మీరు మనసులో పెట్టాలా. ఎలాగ ఆరాధిస్తున్నారు వాళ్ళు? ఆ రక్షణను బట్టి ఆరాధిస్తున్నారు, బాగుంది. వారు ఎలాగ ఆరాధిస్తున్నారంటే చూడండి, ఆ 9వ వచనంలో ఒక మాట ఉంది. ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని అని రాయబడింది. వారి ఆరాధన ఎలా చేస్తున్నారు? వాళ్ళు గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వారు, తమ వస్త్రములు ధరించుకున్నవారు, మరి తెల్లగా ధరించుకున్నవారు ఎలా చేస్తున్నంటే వాళ్ళు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై వారు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని వారు ఆరాధన చేస్తున్నట్లుగా రాయబడింది. చూడండి, ఎక్కడ చేస్తున్నారు వాళ్ళు? సింహాసనము ఎదుట. ఆ మాట అక్కడ రాయబడింది. చూడండి, సింహాసనాసీనుడైన గొర్రెపిల్ల ఆ మాట చెప్తూ గొప్ప శబ్దముతో సింహాసనము చుట్టూ అనే మాట రాయబడింది. కాబట్టి ఇక్కడ వారు ఎలాగ ఆరాధన చేస్తున్నారంటే కారణం చెప్తున్నారు, ఎలాగ ఆరాధిస్తున్నారో చెప్తున్నారు, ఎవరిని ఆరాధించాలో చెప్తున్నారు, ఎలా ఆరాధించారో చెప్తున్నారు. చూడండి, అక్కడ 12వ వచనం, 10, 11 వచనాలు ముగిస్తా. దేవదూతలందరూ వారును సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూ నిలవబడి వారు సింహాసనం ఎదుట సాగిలపడి. చూడండి, సింహాసనము ఎదుట సాగిలపడి. ఇప్పుడు మన ఎదుట ఏముంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని. కాబట్టి ఆయన ఎదుట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చిన రక్షణ, ఆ విమోచన కార్యాన్ని తలపోసుకొని ఆయన ఎలాగ ఆరాధించాలా? తెల్లని వస్త్రములు అంటే అర్థం ఏంటిదంటే పరిశుద్ధులు, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడానికి వారు వచ్చారు. మరి నువ్వు ఆరాధించడానికి వచ్చిన వారు, మనం ఎలాగ ఆరాధిస్తున్నాము? కల్మషముతోనా, మలినముతోనా, ద్వేషముతోనా, కక్షతోనా, శరీరానుసారంగానా? కాదు. దేవుడు ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యముతోనూ, బైబిల్ చెప్తుంది, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ సత్యం, పూర్ణ బలముతోనూ, వివేచనతోనూ మరి మనం ఆరాధించాలని చెప్తాది. ఈ దేవుడైన యెహోవాను అలా సేవించాలని చెప్తాది ద్వితీయోపదేశ కాండములో. కాబట్టి దేవుని ఆరాధించే ఆ సింహాసనము ఎదుట సాగిలపడి సాష్టాంగపడి ఆమెన్ యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞత స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి స్తోత్రము. అది చూడండి
ఎలా మరి దేవుని ఆరాధిస్తున్నారో, ఎలా దేవుణ్ణి ఘనపరుస్తున్నారో మనం ఈ భాగంలో చూస్తాం. చాలామంది ప్రభువుని నమ్ముకొని బాప్తీసం తీసుకున్నారు, కానీ ఆదివారం నాడు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. పెదవులను విప్పి దేవునికి స్తోత్రం చెల్లించలేకపోతున్నారు. మూయబడిన పెదవులు, తెరవబడని పెదవులు, నాలుక. ఓకే, ప్రేక్షకులుగా కూర్చొని లేచిపోతున్నారు. కాదు. ఇక్కడ చూడండి, వీరందరూ కూడా సింహాసనము చుట్టూ పెద్దలు 4 జీవులు నిలబడి, వారు సింహాసనం ఎదుట వారు గొప్ప శబ్దముతో యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞత స్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగా కానీ చెప్పుచు దేవునికి నమస్కారము. చూడండి, అది